వీధిలో పాడుబడ్డ బావిలో చిత్తాచెతారం పేరుకుపోవడంతో దోమలు ఈగలు దుర్వాసనతో పాడు ఇళ్ల ముందు ఉన్న సైడ్ కాలువల్లో మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు పోసాని రామయ్య తెలిపారు. మార్కాపురం జిల్లా కొబరోలులోని ఇస్లాంపేట టాపాబావి వీధిలో నెలకొన్న సమస్యలపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కాలువ రాష్ట్ర ప్రధాన రహదారి కాలువకు అనుసంధానమై ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోతుందని తెలిపారు. దీంతో దోమలు విపరీతంగా పెరగడంతో పాటుగా దుర్వాసన వ్యాపిస్తుందని పేర్కొన్నారు. వర్షాలు కురిసిన సమయంలో కాలువలు పొంగి మురుగునీరు రోడ్లపైకి ఇళ్ల ముందుకు చేరుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం మండల నాయకురాలు అంజమ్మ ఆధ్వర్యంలో మహిళలు పంచాయతీ అభివృద్ధి అధికారి గీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధి అధికారి గీత మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాన్ని స్వయంగా పరిశీలిస్తామన్నారు. అక్కడి సమస్యలను స్పెషల్ ఆఫీసర్ తో పాటుగా ఉన్నతాధికారుల దృష్టికి తన వంతు బాధ్యతగా తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ముస్లిం మహిళలు పాల్గొన్నారు. మన కొమ్రోల్ మండలము కొమ్రోల్ టౌన్ లో ఈ రోజు వచ్చేసి మన తపాల్ బాయి వీధి దగ్గర ఈ రోజు కాలువ ఎంతో రోతగా కానొస్తా ఉంది. సీజన్ వ్యాధులు లేకుండా అన్సీజన్ వ్యాధులు లేకుండా ఈ రోజు ఈ బజార్ ఉండేటువంటి పెద్దలకు చిన్నపిల్లలకు ఈ రోజు జ్వరాలు వచ్చే పరిస్థితి కానొస్తా ఉంది. అందులో ఈ మాబు సుబాన్ దర్గా దగ్గర ఘోరమైన బాయి ఉండి అన్ని నానాక చెత్తంతా చచ్చిపోయిన వాళ్ళు ఏంటి నానాక చెత్తంతా దాంట్లో వేయటము, వర్షం వస్తే నీళ్లు బయటికి రావటము, అక్కడి నుంచి దోమలు పిల్లల మీద కానీ పెద్దోళ్ళ మీద కానీ రావటము, విషజ్వరాలు ఈ రోజు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటు మేము ఎండిఓ గారికి ఇటు కార్యదర్శికి పంచాయతీ కార్యదర్శి గారు కానీ పోతే సోషల్ ఆఫీసర్ కానీ మేము స్పష్టంగా తెలియపరుస్తున్నాం. ఈ రోజు సీజన్ వ్యాధుల వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. పోతే రెండవది ఈరోజు జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి. హాస్పిటల్ చుట్టూ తిరగలేని పరిస్థితి ఈరోజు కానొస్తా ఉంది. దీని మీద చర్య తీసుకొని ఎడల 4 కూడల మన యొక్క ఆంజనేయ స్వామి సెంటర్లో మేము మహిళల ద్వారా పురుషుల ద్వారా ఈరోజు మేము ధర్నా కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మేము స్పష్టంగా ఈ 3 అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. మీరు తక్షణమే దీన్ని చర్య తీసుకొని ఎడల తర్వాత మేము ఉద్యమాల ద్వారా కానీ ఎండిఓ ఆఫీస్ దగ్గర కానీ గ్రామ పంచాయతీ దగ్గర కానీ మేము ధర్నా చేస్తామని కూడా అధికారులకు 3కి తెలియజేస్తా ఉన్నాం.